అందరికీ నమస్కారం అండి. నా పేరు సీతా హేమంత్. నేను ఈరోజు గూగుల్ క్యూజిఎస్ సాఫ్ట్వేర్లో గూగుల్ ఎర్త్ అనేటువంటిది మనకి గూగుల్ ఎర్త్ అనేది మనం ఈ యొక్క ప్రాజెక్ట్లోకి ఎలా తీసుకురావాలి, ఏ విధంగా మనం గూగుల్ ఎర్త్ అనేటువంటిది ఈ ప్యానల్లో తీసుకొచ్చినప్పుడు మనం ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనేది అంటే తర్వాత ప్రాజెక్ట్స్కి మీకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో అసలు ఈ గూగుల్ ఎర్త్ని, ఈ సాఫ్ట్వేర్ని దీనిలోకి ఎలా తీసుకురావాలని నేను ఈరోజు చెప్తాను మీకు. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం నెట్ కనెక్ట్ చేసుకోవాలి. నెట్ కనెక్ట్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి google.com ప్రెస్ చేయండి. సో ఈ విధంగా ఇక్కడ గూగుల్ ఎర్త్ను ఇక్కడ ప్రెస్ చేయండి. గూగుల్ ఎర్త్ క్యూజిఎస్. సో ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత పైన కనిపించేటువంటి ఈ ట్యాబ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఒక బ్లాక్ ఓపెన్ అవుతుంది. ఈ బ్లాక్లో మనకి ఇక్కడ చూడండి, ఈ యొక్క చూసినట్లయితే మనం ఈ యొక్క మ్యాప్స్లో అంటే గూగుల్ ఎర్త్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. రోడ్ మ్యాప్స్ కానీ, టెర్రైన్స్ కానీ, ఆల్టర్డ్ రోడ్ మ్యాప్ కానీ, శాటిలైట్ ఓన్లీ, టెర్రైన్స్ ఓన్లీ, హైబ్రిడ్ అని. సో మనకి శాటిలైట్ కావాలనుకుంటున్నాను కాబట్టి శాటిలైట్ అనేటువంటి ఈ యొక్క లింక్ని కాపీ చేసుకోండి. మీకు కావాలనుకుంటే వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మనకు శాటిలైట్ అంటే పైనుంచి వ్యూ అనేది ఓవరాల్గా అన్నీ కనపడతాయి కాబట్టి శాటిలైట్ అనే లింక్ని కాపీ చేసుకున్నాను. సో కాపీ చేసుకున్న తర్వాత ఈ యొక్క క్యూజిఎస్ను ఓపెన్ చేశాను. సో ఈ మౌస్ని తీసుకెళ్ళి ఈ ఖాళీ ఉన్న ఈ ప్రదేశంలో రైట్ బటన్ ప్రెస్ చేశాను. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో బ్రౌజర్ 2 ప్యానల్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. ఇక్కడ బ్రౌజర్ 2 ప్యానల్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ బ్రౌజర్ 2 అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ లేబుల్స్ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి కిందకు వచ్చిన తర్వాత XYZ టైల్స్ అని ఉంటాయి. ఈ XYZ టైల్స్ మీద రైట్ బటన్ ప్రెస్ చేయండి. రైట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత న్యూ కనెక్షన్ అని ఉంది. ఆ న్యూ కనెక్షన్ దగ్గర మీరు లెఫ్ట్ బటన్ ప్రెస్ చేయండి. సో లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కనెక్షన్ డీటెయిల్స్ అని ఉంది, URL అని ఉంది. సో ఇక్కడ URL దగ్గర నేను Ctrl+V ప్రెస్ చేశాను. ఇందాక మనం ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ని ఇక్కడ ప్రెస్ చేశాను. సో ఇక్కడ నేమ్ వచ్చేసరికి గూగుల్ శాటిలైట్ అని పెట్టాను. సో ఇక్కడ ఓకే ప్రెస్ చేశాను. ఈ విధంగా వచ్చింది. సో వచ్చిన తర్వాత మనం ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. సో న్యూ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ గూగుల్ శాటిలైట్ మీద మీరు డబుల్ ప్రెస్ చేయండి. సో డబుల్ ప్రెస్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి మన ఇండియా మోడ్ చూడండి. ఇక మీరు డైరెక్ట్గా జూమ్ చేసుకుంటూ ఉంటే మన ఇండియాలో మన దగ్గర ఉన్న లొకేషన్స్కి మనం వెళ్తాం. ఇక్కడ మనం CSV డేటా తీసుకుంటాం కదా, ఆ CSV డేటా అలాగే మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డేటా తీసుకొని మనం డ్రా చేసే సెషన్స్లో కంపల్సరీగా మనకి ఒక ప్యానల్లో ఇది రన్ అవుతూ ఉంటే ఇంకొక ప్యానల్లో మనకు వచ్చేసరికి ఈ CSV డేటా ఇవి రెండు కూడా దగ్గర కోయిన్సైడ్ అవుతాయి. అంటే మన ఇమేజ్ ఇవి దగ్గరగా కనిపిస్తాయి మనకి. అంటే మనం తీసుకున్న ఫీల్డ్ కరెక్ట్గా ఉందా లేదనేది ఈ యొక్క CSV డేటాని అలాగే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డేటాని కంపేర్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ లేయర్ అనేది ఆన్లో ఉంది, దీన్ని కానీ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. గూగుల్ శాటిలైట్ ఇమేజ్ అనేది దీనిలో తీసుకొచ్చి దీనిలో మనం పాయింట్స్ని ఎలా గీయటం అనేది తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్.